की गायत्री माता की ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योन्मुक्तियमामृतात् ओम भूर्भुवस्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम शं नो मित्रा शं वरुणः शं नो भवत्तर्यमः शं न इन्द्र बृहस्पति शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्तवाय तमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि कृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मा भवतु तद्भक्तारमवतु अवतु मामवतु भक्तारम् ओम शांति शांति शांति। गायत्री माता की जय, मार्कंडेय भगवान की जय। రాఖీ పండుగ శుభాకాంక్షలు. సికింద్రాబాద్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈరోజు కార్యక్రమంలో రాఖీ పండుగ అనేది మా పద్మశాలి కులానికి ఒక పెద్ద పండుగ. ఈరోజు జంజరం పూజ, గాయత్రి పూజ, మార్కండేయ పూజ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు సికింద్రాబాద్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 11 జంటలు కూర్చొని పూజని నిర్వహించడం జరిగింది. అలాగే మళ్ళా వచ్చే సంవత్సరం వరకు 11ని 21 చేస్తామని మేము ఆలోచనతో ముందుకెళ్తున్నాం. మా సికింద్రాబాద్ పద్మశాలి సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. తెలంగాణ ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈనాడు సికింద్రాబాద్ సంఘం ఆధ్వర్యంలో మంద జగన్ అధ్యక్షుల నిర్వహణలో అలా కార్యవర్గం ఆధ్వర్యంలో కనీ విరిగని ఎదిగే రీతిలో గాయత్రి యజ్ఞము, జంజరాల పూజ అనే దంపతులతో కూర్చొని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా స్త్రీ పురుషులు, మహిళలు, పురుషులు అనేక మంది పాల్గొని అంతంత వైభవపేతంగా కార్యక్రమాన్ని నిర్వహించి జంజాలను నూతనంగా ధరించారు. ఈ పండుగ, ఈ పవిత్రమైన పండుగ ఈ భారతదేశంలో చాలా పవిత్రమైనది. అన్నదమ్ముల అనుబంధాన్ని తెలియజేసేటువంటి పండుగ ఈ రాఖీ పౌర్ణిమ. ఈ రాఖీ పౌర్ణమి రోజు మేము చెప్పే సందేశం ఏంటంటే, మనము రాఖీ పౌర్ణమి చెప్తాం, రక్షాబంధన్ అంటాం కదా, మేము వృక్షాబంధన్ అంటున్నాను. వృక్షాన్ని రక్షించ ధర్మో రక్షిత రక్షిత, అదేవిధంగా వృక్షో రక్షిత రక్షిత. వృక్షాన్ని రక్షిస్తే మనకు ఆక్సిజన్ వస్తుంది, అది కార్బన్ డైఆక్సైడ్ పిలుస్తుంది. కాబట్టి మనం ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా కూడా మన అక్క చెల్లెలు మనకైతే రాఖీ కడతారో అదే రక్షాబంధనాన్ని కూడా చెట్లకి కట్టడము, ఆ చెట్లను ఆలింగనం చేసుకొని ఆ పొంచి పోషించవలసినటువంటి అవసరం ఉంది. ఈ చెట్లను నరకకూడదు. ఈ చెరకం నరకడం వలన ఈ యొక్క వాతావరణ సమతుల్యం ఏర్పడక ఈ ఎలినో అనే సమస్య వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటారు. కాబట్టి ఈ పండుగల యొక్క ఈ భారతదేశ చరిత్రలో ప్రతి పండుగకు ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది. అందులో భాగంగానే ఈ రాఖీ పౌర్ణమి అనేది కూడా, ఈ యజ్ఞం అనేది కూడా ఈ వాతావరణంలో ఉన్నటువంటి కాలుష్యాన్ని నివారిస్తుంది. ఆ విధంగా ఈ యజ్ఞాలు చేస్తున్నారు. ఈ విధంగా సికింద్రాబాద్ పద్మశాలి సంఘ మాధ్యమంలో కనీ వీరిని ఎరిగిన రీతిలో అనేక మంది పాల్గొన్నారు. ముఖ్యంగా చాలా మంది వచ్చిపోయారు కాబట్టి చాలా గణనీయించారు. వాళ్ళు కూడా మమ్మల్ని ఆహ్వానించారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు.